భోజన ప్రియులకు నమస్తే. మేము మీ లక్ష్మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతన్స్ వంట వార్పు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేనండి బాబు, హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో మొట్టమొదటిగా ఏ వంట చేయాలా అని ఆలోచించి మీ ముందుకి ఈ రెసిపీ తీసుకురావడం అనేది జరిగిందండి. నాన్ వెజ్లు తింటూనే ఉంటాం కదండి, అప్పుడప్పుడు వెజ్ రెసిపీలు కూడా చేసుకుంటూ ఉండాలి. వెజ్ని మర్చిపోతే ఎలా చెప్పండి. అందుకనే ఈ కంద ఫ్రై రెసిపీతో మేము ముందుకు వచ్చామండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కంద పులుసు రెసిపీ చేసాము. అదేవిధంగా ఈ కంద ఫ్రై అనేది కూడా తీసుకొచ్చాం అన్నమాట. చూసారా ఏ విధంగా కుదిరిందో మన కంద ఫ్రై. బయట క్రిస్పీగా, లోపల బుజ్జిగా, లూజుగా, మెత్తగా ఏ విధంగా కుదిరిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నేను ఒక్కడనే 1/2 kg ఫ్రై తినేసానండి. అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా కుదిరిందో మన కంద ఫ్రై. ఇంకా ఆలస్యం ఎందుకండి, మొదలు పెడదాం. మరి దీనికోసం ముందుగా ఒక కందగడ్డను తీసుకోవాలండి. దీన్ని ఇంగ్లీష్లో ఎలిఫెంట్ ఫుట్ అంటారు అనమాట. ముందుగా ఈ కంద ఫ్రై కోసం అండి కందగడ్డ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. సెలక్షన్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే, ఈ కందగడ్డ పట్టుకున్నప్పుడు బరువుగా ఉండాలండి. బరువుగాను, అదేవిధంగా కట్ చేసినప్పుడు ఆ విధంగా చూసారా నీరు ఏ విధంగా కనపడుతుందో ఆ విధంగా తేమగా ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటే కంద అనేది మంచిగా ఉన్నట్టు. అదేవిధంగా ఈ కంద కట్ చేసుకునేటప్పుడు కొన్ని సేఫ్టీ టిప్స్ కూడా ఫాలో అవ్వాలండి. సేఫ్టీ టిప్స్ ఎందుకు ఫాలో అవ్వాలంటే అండి, ఈ కంద మనం కోసుకునేటప్పుడు చేతులకి తగిలితే అండి దురద పుడుతుందండి. అరచేతులకు తగిలితే ఇబ్బంది ఏమి ఉండదు కదండి. చేతుల వెనక వైపు తగిలితే మట్టికి దురద పుడుతుంది. అందుకని చేతులకి నూనె రాసుకుని శుభ్రంగా పైన పీలర్తో ఆ విధంగా మొత్తం పెచ్చంతా తీసేసుకుని శుభ్రం చేసుకోవాలండి. కడుక్కుని ఆ విధంగా కడుక్కుని శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఈ కంద ఫ్రై అనేది చాలా రకాలుగా చేస్తారండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా చేసుకుంటారు. కానీ మనం ఈ వీడియోలో మీడియం సైజు ముక్కల్ని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలి అదేనండి. కంద అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో దురద పుట్టే గుణం ఉంటుంది కాబట్టి దీన్ని ఏ విధంగా జాగ్రత్తగా చేసుకోవాలి, అదేవిధంగా రుచిగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అండి వీటిని చింతపండు వేసుకుని, అదేనండి పసుపు చింతపండు వేసుకుని ఉడికించుకోవాలన్నమాట. ఆ విధంగా ఉడికించుకోవటం వల్ల ఏమవుతుందంటే అండి, కొద్ది గొప్ప దురద పుట్టే గుణం ఉన్నా కూడా పోతుందన్నమాట. చూసారా మన వీడియోలో చూపించినట్లు ఆ విధంగా ముక్క కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక కుక్కర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలండి. ఇందాక చెప్పాను కదండి, ఆ విధంగా మొత్తం ఈ ముక్కలన్నీ వేసేసుకుని దాంట్లోకి ముక్కల క్వాంటిటీని బట్టి నీరు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అదేనండి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మేము 1 kg క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల నీరు అనేది వేసుకున్నాం. ఆ నీరు వేసుకున్న తర్వాత దాంట్లోకి పసుపు, చింతపండు, అదేవిధంగా 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు అనేది తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి చూసి వేసుకోండి. ఆ విధంగా వేసేసుకున్న తర్వాత అన్నీ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక్క విజిల్ కొట్టించాలండి. వీటిని ఎక్కువ కొట్టించకూడదు, ఒక్క విజిలే కొట్టించాలన్నమాట. ఎక్కువ కొట్టిస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట ముక్కలు. కాబట్టి ఒక్క విజిల్ కొట్టించేసి తర్వాత దీంట్లో నీరంతా వడగట్టుకోవాలండి, వడబుట్టలో వేసుకుని. ఆ విధంగా మన వీడియోలో చూపించినట్టు మొత్తం నీరంతా వడగట్టుకోవాలన్నమాట. ఆ విధంగా వడగట్టుకున్న ముక్కల్ని 1 నిమిషం పాటు చల్లారనివ్వాలండి. అలా చల్లారిన తర్వాత ముక్కల్ని మన వీడియోలో చూపించిన విధంగా దగ్గరికి ప్రెస్ చేసుకోవాలండి. అదేనండి నొక్కుకోవాలి. ఈ విధంగా ఎందుకు నొక్కుకోవాలంటే అండి, నెక్స్ట్ స్టెప్లో మనం ఈ ముక్కల్ని ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆ ఫ్రైయింగ్ ప్రాసెస్లో ఈ ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా మొత్తం ముక్కలన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మీడియం సైజ్ ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో 250 ml అదేనండి 1/2 లీటరు నూనె అనేది వేసుకోవాలి. మనం ముక్కల క్వాంటిటీని బట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి దానికి తగినంత నూనె వేసుకుని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకుని ఇలా ఫ్రై చేసుకునే ప్రాసెస్లో కూడా
చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించాలండి. ఈ మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత అండి ఒక్క 2 నిమిషాలు కదపకుండా వేగనివ్వాలండి. ఎందుకంటే అలా కదిపితే ఏమవుద్దంటే ముక్కలు విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2 నిమిషాల పాటు కదపకుండా వేగిన తర్వాత చూసారా, 2 నిమిషాలకి ఆ విధంగా రెడీ అయిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా కింద వేగి ఉంటుంది కాబట్టి వాటిని పైన అలా తిప్పుకోవాలన్నమాట. ఆ విధంగా పైకి వచ్చే విధంగా చక్కగా తిప్పుకొని ఇంకొక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఈ విధంగా ఎంతసేపు వేపుకోవాలంటే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన విధంగా వేపుకోవాలండి. చూసారా, మన వీడియోలో ఏ విధంగా వేగినాయో ఆ విధంగా వేపుకోవాలన్నమాట. ముక్కలు వేసుకున్న 5 నిమిషాలకి ఆ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయండి. చూసారా ఏ విధంగా వేగినాయో ఆ విధంగా చక్కగా నిదానంగా ఓపికతో వేయించుకోవాలండి. ఇదే మెయిన్ ప్రాసెస్ కాబట్టి ఆ విధంగా చక్కగా మన ముక్కలన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలండి. ఆ విధంగా మన దగ్గర ఉన్న ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత అండి దీంట్లోకి ఒక 10 వెల్లుల్లిపాయలు, అదేవిధంగా మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలండి. వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చగా దంచుకుని పక్కన పెట్టుకోవాలండి. దాంతోపాటు ఇందాడ మనం ఫ్రై చేసుకున్నాం కదండి ప్యాను, దాంట్లో నూనె అంతా తీసేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఈ కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయల్ని, అదేవిధంగా మినపప్పు గుళ్ళు ఉంటాయి కదా ఆ గుళ్ళు, అదేవిధంగా దాంట్లోకి ఒక 2 ఎండుమిరపకాయలు కూడా సగానికి విరుచుకుని వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ వెల్లుల్లిపాయలు అదేవిధంగా ఈ మినపప్పు చక్కగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా దీంట్లో వేసుకోవాలన్నమాట. నూనెలో వేగిన కరివేపాకు బహు రుచిగా ఉంటుంది సుమి. కాబట్టి తొందరపడకుండా చాలా ప్రశాంతంగా పద్ధతిగా చేసుకోండి. అలా వేగిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం వేపు పెట్టుకున్న కంద ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఈ కంద ముక్కలు రుచి చూసి ఉప్పు అనేది సరిపోతే కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ మనం ముక్కలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నామండి. కాబట్టి గుర్తుపెట్టుకుని రుచి చూసి మరి కొద్దిగా ఉప్పు వేసుకోండి. తర్వాత మీ రుచిని బట్టి కారం కూడా వేసుకోవాలన్నమాట. మేమైతే 2 స్పూన్ల కారం వేసుకున్నాము. ఈ కారం వేసుకుంటున్నప్పుడు అండి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మన ప్యాన్ అనేది వేడిలో ఉంటుంది కాబట్టి, హీట్లో ఉంటుంది కాబట్టి కారం అనేది మాడిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకుని జాగ్రత్తగా కారం వేసుకుని మాడిపోకుండా చక్కగా పద్ధతిగా బేషుగ్గా చేసుకోండి అన్నమాట. ఈ కంద ఫ్రై అనేది చాలా బాగుంటుందండి, నోటికి రుచికి. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా తినవలసిన రెసిపీ అండి, అందుకనే మేము ముందుకు తీసుకొచ్చాము. మీకు గనక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మన ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ లక్ష్మీ శ్రీనివాస్.